ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వెన్ను సమస్యలు. సో, మన వెన్నుపూస అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరి వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల మెడ నొప్పి, నడుము నొప్పి, వీపు నొప్పి ఇలాంటి నొప్పులు సర్వసాధారణంగా మనం చూసే ఉంటాము. కొంతమందికి మనం చూస్తూ ఉంటాము విపరీతంగా వాళ్ళకి హెవీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్‌తోని వాళ్ళు రెగ్యులర్ వర్క్ కూడా వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమంది బెడ్ రిడన్ కూడా అవుతా ఉంటారు. కొంతమంది సర్జరీ జరిగాక కంప్లీట్‌గా మంచానికి ఎప్పటికి పరిమితం కూడా అవుతా ఉంటారు. అక్యుపంక్చర్ ఫంక్షనల్ మెడిసిన్‌లో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది? ఎలా మనం ఫర్దర్ స్టేజెస్‌ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు? ఎంతవరకు మనం నాన్ సర్జికల్‌గా కరెక్ట్ చేసుకోవచ్చు? మళ్ళీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మళ్ళీ నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చా అనే విషయం మీద మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పేషెంట్‌కైనా కూడా థర్డ్ స్టేజ్ వచ్చినా, ఫోర్త్ స్టేజ్ వచ్చినా, ఫిఫ్త్ స్టేజ్‌లో మనకు 50% ఎందుకంటే ఆల్రెడీ హెవీగా స్ట్రక్చరల్ డ్యామేజ్ అయిపోయింది. ఇంకా సర్జికల్‌గా అది సక్సెస్ అవ్వదు. నాన్ సర్జికల్‌గా అట్‌లీస్ట్ మనకు 50% ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు డెఫినెట్‌లీ నాన్ సర్జికల్‌గా రికవర్ అవుతారు. బట్ వాళ్ళు పూర్తికి 100కి 100 సామర్థ్యంతోని వాళ్ళు జీవితాంతం వర్క్ చేయలేరు. కేవలం 60-80% మధ్యలో సామర్థ్యంతోనే వాళ్ళు జీవితాంతం వర్క్ చేసుకోగలరు. థర్డ్ స్టేజ్‌లో ఉన్నవారు ఆల్మోస్ట్ 90% మళ్ళీ నార్మల్సీ రిటైన్ చేసుకోవచ్చు. అంటే ఎంత ఎర్లీ స్టేజ్‌లో ఈ వైద్యం స్టార్ట్ అవుతే అంత మంచిదని మనం గ్రహించాలి. సో, ఫస్ట్ పేషెంట్‌కి కాజ్ ఆఫ్ డ్యామేజ్ ఐడెంటిఫై చేస్తాం. ఎందువల్ల వెన్నుపూస డీజనరేట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అనేది మనము వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఆహార విధానం ఎలా ఉంది, అండ్ వాళ్ళ బాడీలో ఎలాంటి టాక్సిన్స్ ఉన్నాయి, ఎలాంటి ఫంక్షనల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, గట్ హెల్త్ ఎలా ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది. సో, డ్యామేజ్‌కి పూర్తి కారణాలు తెలుసుకొని పార్ట్స్ మార్చుకోవడం బెటరా? లేకపోతే వ్యవస్థని సరి చేసుకోవడం బెటరా? సో, మేము వాళ్ళకి పూర్తిగా డైట్, లైఫ్ స్టైల్, మెడిసిన్, ట్రీట్మెంట్ ఇచ్చేసి లోపల జరిగే కణాల లెవెల్‌లో డ్యామేజ్ అంతా కూడా ఆగిపోయేలాగా అండ్ దీనికే స్ట్రెంత్ రీజనరేషన్ వచ్చేలాగా మళ్ళీ ఎండు కొమ్మ నుంచి పచ్చి కొమ్మలాగా మారడానికి మళ్ళీ మాక్సిమం స్ట్రెంత్ లైఫ్ రిటైన్ అవ్వడానికి కావాల్సిన పోషకాలు ఇచ్చుకుంటూ అక్యుపంక్చర్‌లో నాన్ సర్జికల్ ప్రోటోకాల్స్ ఉన్నాయండి. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో, వెంట్రుక మందం సూది ఒక డిస్క్‌లో మనం ఇక్కడి నుంచి 2 వైపుల నుంచి ఇన్సర్ట్ చేసి ఒక ఎలక్ట్రోడ్స్ లాగా పెట్టి దీనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ తరంగాలు మనం ఇస్తూ ఉంటాం. సో, ఇలా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం. సో, పేషెంట్ కండిషన్ బట్టి ఆ డిస్క్ ప్రొలాప్సిస్ బట్టి వాళ్ళ ఎంఆర్ఐని అన్ని స్టడీ చేసి ఎన్ని సెషన్స్‌లో మనం నాన్ సర్జికల్‌గా ఈ కరెక్షన్ చేయొచ్చు అని చెప్తాము. యూజువల్‌గా క్రానిక్ కేసెస్‌లో మాకు 2 మంత్స్ ట్రీట్మెంట్‌లో మేము కంప్లీట్‌గా రికవర్ చేయొచ్చు. అంటే దాదాపు 4th, 5th స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి 2 మంత్స్ టు 3 మంత్స్ కూడా పట్టొచ్చు. అక్యూట్ స్టేజ్ ఉంటే 1 to 2 మంత్స్ లోపే మనం ఈ నాన్ సర్జికల్ కరెక్షన్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 3rd to 4th స్టేజ్ ఉన్న వాళ్ళకి. సో, తక్కువ టైంలోనే మనము ఆ డిస్క్‌లు ఏవైతే ఉన్నాయో, ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే మిమ్మల్ని కొయ్యకుండా, మిమ్మల్ని డ్యామేజ్ చేయకుండా, మీ నరాల మీద ఎలాంటి డ్యామేజ్ గురి చేయకుండా మనం డిస్క్‌లని మళ్ళీ వెనక్కి రీసెట్ చేయడము. ఒకవేళ డిస్క్‌లు కదిలే పొజిషన్‌లో లేవనుకోండి, మెల్లిగా న్యూరోఫిజియాలజీ మారుస్తాం. అంటే మెల్లిమెల్లిగా స్టిమ్యులేట్ చేసుకుంటూ నరాలని కొద్దిగా డీవియేట్ చేయడం వల్ల వాటి మీద ఉన్న ఒత్తిడి తగ్గిపోయి మీకు ఎలాంటి పెయిన్ అనేది, రేడియేటింగ్ పెయిన్స్ అనేవి ఉండకుండా చేయొచ్చు. అండ్ ఎంత ఎర్లీ స్టేజ్‌లో మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత తక్కువ డ్యామేజ్‌తో, అంత తక్కువ ట్రీట్మెంట్‌తో మనం బయటపడొచ్చు. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈవెన్ సర్జన్స్ కూడా అప్పీల్ చేసింది. మీకు ఒకవేళ ఏదైనా పెద్ద సమస్య అంటే ఇప్పుడు మీకు ఏదో సర్జరీ జరిగి డ్యామేజ్ అయిపోయి రప్చర్ అయిపోయింది అనుకోండి, తప్పనిసరిగా మీరు సర్జరీ చేయాలి. బట్ ఒకవేళ బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ వల్ల, జీవనశైలి వల్ల మనకి డ్యామేజ్, డీజనరేషన్ జరిగి పేషెంట్ సఫర్ అవుతే పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్ వాడి వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అవ్వకూడదు. సో, సర్జరీస్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి 10లో 9 మందికి వాళ్ళు కాలు చేతులు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మన అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ప్రతి హాస్పిటల్‌లో కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌లో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. షార్ట్‌లీ ఎయిమ్స్ హాస్పిటల్, ఆల్రెడీ గంగారాం హాస్పిటల్, సఫర్జంగ్ హాస్పిటల్‌లో ఢిల్లీలో ఎప్పటినుంచో స్టార్ట్ అయ్యాయి సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో. ఇప్పుడు ఎయిమ్స్‌లో కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. 2028-30 లోపు ప్రతి హాస్పిటల్ కూడా ఇది రాబోతుంది. కానీ మనం ముందే అవగాహన తెచ్చుకొని
మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్ల మీరు అనవసరమైన సర్జరీస్ని కానీ అనవసరమైన మెడికేషన్ని కానీ వాడకుండానే మీరు రికవర్ అవ్వచ్చు. సో చాలా సింపుల్ ప్రొసీజర్స్, కానీ ఎంత లేట్ అవుతా అంత కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది. అంతే లెవెల్లో మీరు కూడా సఫరింగ్ పెరిగిపోతూ ఉంది, ఖర్చు కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరికి వెన్ను సమస్యలకి సంపూర్ణ పరిష్కారం అక్యుపంక్చర్లో, అది కూడా ఫంక్షనల్ మెడిసిన్ కాంబినేషన్లో మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎంతోమంది ఇప్పుడు మీకు చాలా టెస్టిమోనియల్స్ కూడా మేము ప్లే చేస్తాము. చాలామంది యంగ్స్టర్స్ నుంచి చూసుకుంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సర్జరీ కండిషన్స్లో ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వాళ్ళు రికవర్ అయ్యాక 15 years 20 years దాటిపోయినా కూడా వాళ్ళకి మళ్ళీ ఇంకో చిన్న కంప్లైంట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ జీవన శైలి వల్ల వాళ్ళకి వస్తూ ఉందో వాళ్ళకి ఆ జీవన శైలిని సరి చేసుకోమంటాం. కరెక్ట్, మా పని సర్వీసింగ్ వరకే, మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో కూడా మేము నేర్పిస్తాం. అది పాటించడం వల్ల మళ్ళీ మీరు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు, దీని గురించి మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఆల్రెడీ మోర్ దెన్ 95% పేషెంట్స్లో ఎలాంటి రిలాప్స్ లేకుండా సర్జికల్ కండిషన్స్ కూడా రికవర్ అయిపోయి పూర్తి నార్మల్ లైఫ్లో ఉన్నారు. సో దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఈ అవేర్నెస్ లేక అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడేసి సర్జరీస్ తీసుకొని జీవితాలే పాడు చేసేసుకుంటున్నారు. సో ఈ వీడియో మీరు వాళ్ళకి చేర్చడం వల్ల వాళ్ళకి లైఫ్ మీద ఒక హోప్ కలిగినట్టు ఉంటుంది. అనవసరమైన వైద్యానికి, అనవసరమైన రిస్క్కి దూరంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ మళ్ళీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.